భారత్లో వందే భారత్ రైళ్ల హవా నడుస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50కి పైగా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రైలు ప్రయాణికులకు విమానం లాంటి ఎక్స్పీరియన్స్ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సెమీ హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రైల్లో ఎకనామిక్ క్లాస్తో పాటు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో పాటు అధునాతన ఫీచర్లు వందే భారత్లో ఉండటంతో పాటు ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలోనే చేరుకోవచ్చనే కారణంతో చాలా మంది వందే భారత్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు ఫుల్ ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. విమానంలో ఫుడ్ అందించినట్టుగానే ఈ రైల్లోనూ ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఫుడ్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. దానికి మరికొంత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఆ ఫుడ్ టేస్ట్ చేసిన చాలా మంది అసంతృప్తికి గురవుతున్నారు. కొన్నిసార్లు నాణ్యత లేని ఆహారం, కొన్నిసార్లు కలుషితమైన ఆహారం అందిస్తున్నారంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. शर्म नहीं है? कितना उम्र हो गया? उम्र हो गया तो क्या हुआ? पुलिस को हमारा फोन करो, हम लोग सब साथ में बोगी करो भाई यार लोड़ो देखो ये गरीब आदमी को बात करती है। वो गरीब आदमी है वंदे भारत में జూలై 26న హౌరా నుంచి రాంచీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వెయిటర్ ఓ ప్రయాణికుడికి వెజిటేరియన్ ఫుడ్ బదులుగా నాన్ వెజ్ ను అందించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రయాణికుడు ఫుడ్ అందించిన వెయిటర్ పై దాడి చేశాడు. వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ ఫుడ్ ను డెలివరీ చేయగా ఆ ప్రయాణికుడు చూసుకోకుండా దానిని తినేశాడు. అయితే తనతో నాన్ వెజ్ ఫుడ్ తినిపిస్తావా అంటూ చెంపదెబ్బలు కొట్టాడు. వెయిటర్ క్షమాపణలు కోరుతున్నా పట్టించుకోకుండా దాడి చేశాడు. దీంతో తోటి ప్రయాణికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాక వెయిటర్పై దాడి చేసినందుకు క్షమాపణలు చెప్పాలని ప్రయాణికుడిని నిలదీశారు. అయితే ఫుడ్ బాక్స్ పైన వెజ్ లేదా నాన్ వెజ్ అని రాసి ఉంటుందని, అది చూసుకోకుండా తిని వెయిటర్పై దాడి చేయడం ఏంటని తోటి ప్రయాణికులు ప్రశ్నించారు. అయితే వెయిటర్పై దాడి చేసిన ప్రయాణికుడిని మరో ప్రయాణికుడు కొట్టడంతో వందే భారత్ రైల్లో మినీ యుద్ధమే జరిగింది. ఈ తతంగాన్ని మొత్తం ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది. అయితే దీనిపై రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. माफी मांगो उनसे, आगे जाइए, आगे चलिए, माफी मांगो, माफी मांगो। नहीं ये वंदे भारत में बैठ गई। वंदे भारत में बात करने बेचारा तू गरीब आदमी को मारा है, पूरा ट्रेन